మన స్టూడెంట్స్ ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫస్ట్ సెమ్ గురించి తెలుసుకుంటాం. ఈ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫస్ట్ సెమ్ తన 3 టాపిక్స్ ఆగిపోయినటువంటి టాపిక్స్ని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే యూనిట్ 5లో థర్డ్ లెసన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషనల్గా ఏదైనా ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. అది తెలుగు ఉన్నవాళ్ళు కావచ్చు, తెలుగు తక్కువ వాళ్ళు అని అనుకోవచ్చు, ఎవరినైనా సరే ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఒకసారి షార్ట్ టెంపర్గా మనం ఏం చేస్తామంటే ఫీల్ అవుతూ ఉంటాం. ఈ షార్ట్ టెంపర్గా ఫీల్ అవుతున్నప్పుడు మనం కొన్నిసార్లు అనర్థాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు కొన్ని అనర్థాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సోప్ అనే ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. సోప్ అని ఒక పోయం. ఆ పోయం చూసినట్లయితే సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ మేనర్స్. పోయంలో ఏముందంటే సోప్ అనే పోయం నుంచి మనకి ఏం చెప్తున్నారంటే కొన్ని సత్యాలు, ఏ విధంగా ఉండాలి, మనం సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి, ఇతర పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. చూడండి, సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ మేనర్స్. కొంతమంది అంట మేనర్స్ కలిగి ఉంటారట. ప్రతి అసలు మనం అనుకుంటాం, బయట చూస్తూ ఉంటే వీడికి అసలు బుద్ధి లేదురా అంటూ ఉంటాం, వీడికి మేనర్స్ లేదురా అంటూ ఉంటాం. ఎందుకనంటే అతను ప్రవర్తించే పద్ధతి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ సోప్లో ఏం చెప్తున్నాడంటే సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ మేనర్స్. దిస్ ఐ ఆమ్ ఆల్వేస్ అబ్జర్వింగ్. పోయిట్ ఏం చెప్తున్నాడంటే ఆల్వేస్ అబ్జర్వింగ్, నేను ఆల్వేస్ అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ మేనర్స్. దే డోంట్ హ్యావ్ మేనర్స్ ఉండదు అని చెప్తాను. అంతేకాకుండా దిస్ ఈజ్ ఐ ఆమ్ ఆల్వేస్ అబ్జర్వింగ్, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. పోయిట్ అంటున్నాడు చాలా మందికి మేనర్స్ ఉంటాయి, ఎందుకంటే నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. దిస్ ఐ ఆమ్ ఆల్వేస్ అబ్జర్వింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అదర్ డే ఐ ఫైండ్ ఐ ఆమ్ నీడింగ్ సోప్. పోయిట్ ఏం చేశాడంటే ఒక సోప్ కావాలని వెళ్ళాడట షాప్ దగ్గరికి వెళ్తే ఫర్ ఆర్డినరీ వాషింగ్ మై సెల్ఫ్ పర్పస్, ఆర్డినరీ సోప్ కొనుక్కోవడానికి వెళ్ళాడు అక్కడికి. సో ఐ ఆమ్ గోయింగ్ టు వన్ స్మాల్ సోప్. ఏమడిగాడంటే ఫర్ ఆర్డినరీ వాషింగ్ మై సెల్ఫ్ పర్పస్, ఆర్డినరీగా యూజ్ చేసుకోవడానికే అని ఆ సోప్ కోసం వెళ్ళాడు షాప్ దగ్గరికి. వెళ్తే ఐ ఆమ్ గోయింగ్ టు వన్ స్మాల్ సోప్ అడిగాడు షాప్ వాళ్ళు, నాకు ఒక చిన్న స్మాల్ సోప్ కావాలి అని అడిగితే దట్ నియర్ బై ఇన్ మై లేన్ అండ్ ఐ ఆమ్ ఆస్కింగ్. ఆ సందులో పోయిట్ ఉన్నటువంటి ఆ స్ట్రీట్లో లేదా సందులో ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డినరీగా ఇది యూజ్ చేసుకోవడానికి ఒక సోప్ కావాలని వెళ్ళాడు అన్నమాట. సోప్ కావాలని వెళ్తే నియర్ బై ఇన్ మై లేన్ అండ్ ఐ ఆమ్ ఆస్కింగ్ ఫర్ వెల్ నోన్ బ్రాండ్ సోప్. అతను ఏమన్నాడంటే అతను యూజ్ చేసుకోవడం ఆర్డినరీ అయినప్పటికీ కూడా అతను బ్రాండెడ్ సోప్ కావాలన్నాడు. అతను ఏం కావాలన్నాడు? బ్రాండెడ్ సోప్ కావాలన్నాడు. బ్రాండెడ్ సోప్ కావాలని అడిగితే ఏం చెప్పాడు? ద షాప్ మ్యాన్, హీ ఈజ్ గివింగ్ మీ సోప్ బట్ ఐ ఆమ్ ఫైండింగ్ దట్ అండ్ డిఫెక్టివ్ వెర్షన్. దట్ షోప్ మ్యాన్ హ్యాస్ గివింగ్ మీ సోప్ ఇచ్చాడు, బట్ ఐఎమ్ ఫైండింగ్ డిఫెక్ట్ వెర్షన్. ఏం చేశాడంటే ఆ సోప్లో ఏదో కొద్దిగా తేడా ఉందని కనుక్కున్నాడు ఈ పోయిట్. దో ఇన్ హిందీ ఐ ఆమ్ సేయింగ్ ఇట్, సో ఐ ఆమ్ సేయింగ్ వెరీ పొలైట్లీ. దో ఇన్ హిందీ ఐ ఆమ్ సేయింగ్ ఇట్. ఏం చేశాడంటే హిందీలో చెప్పాడు అనమాట. వచ్చిరని హిందీలో ఏం చెప్పాడంటే ఈ సోపు వెరీ పొలైట్గా చెప్పాడు, సోప్లో ఏదో కొంచెం మంచి సోప్ అనిపించట్లేదండి నాకు అని చెప్పాడు. అండ్ మై హిందీ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ మై ఇంగ్లీష్.
ఇంగ్లీష్ కంటే హిందీ పెద్దగా రాదు కనుక ఏదో వచ్చి దాని హిందీలో అతను ఏం చేశాడంటే ఆ షాప్ ఓనర్ ఓనర్కి చెప్పాడు అనమాట, సోప్ బాగాలేదండి. చెప్పినప్పుడు ఏమైందంటే, అండ్ మై హిందీ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ మై ఇంగ్లీష్, ప్లీజ్ టు ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ టు ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ టు ఎక్స్క్యూజ్ మీ. ఏమడిగాడంటే ఎక్స్క్యూజ్ చేసామంటే, బట్ దిస్ ఈజ్ ది డిఫెక్ట్ వెర్షన్ ఆఫ్ వెల్ నోన్ బ్రాండ్స్, బ్రాండ్ సోప్. ఇది బాగా పేరున్నటువంటి బ్రాండ్ సోప్ కంటే మీరు ఇచ్చింది కొంచెం తేడా ఉంది, అందులో తేడా అనిపిస్తుంది నాకు అని చెప్పాడు. అని చెప్తే దట్ సోప్ మ్యాన్ ఈజ్ సెయింగ్ అండ్ వెరీ రూడ్లీ హీఈస్ సెయింగ్ ఇట్, వాట్ ఈజ్ రాంగ్ విత్ సోప్? ద సోప్ మ్యాన్ సెయింగ్ అండ్ వెరీ రూడ్లీ. ఆ షాప్ మ్యాన్ ఇతను పొలైట్గా అడిగాడు పోయిట్, ఏమిటి మీరు ఇచ్చిన సోప్లో కొంచెం ఏదో కరెక్ట్ బ్రాండెడ్ సోప్గా అనిపించట్లేదు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు కొంచెం మంచి సోప్ ఇస్తారా అని పొలైట్గా అడిగాడు. అడిగితే ద షాప్ మ్యాన్ ఏమన్నాడంటే, ద షాప్ మ్యాన్ ఈజ్ సెయింగ్ వెరీ రూడ్లీ హీఈస్ సెయింగ్ ఇట్, వాట్ ఈజ్ రాంగ్ విత్ సోప్? వాట్ ఈజ్ రాంగ్ విత్ సోప్? సోప్లో ఏముంది? ఏం పొరపాటు ఉంది సోప్లో ఏం పొరపాటు ఉంది అని రూడ్గా మాట్లాడటం జరిగింది. అతను కూడా పొలైట్గా, కాదండి నచ్చింది మంచి సోపే అట్లా తీసుకెళ్ళండి అని చెప్తే ప్రాబ్లం లేదు. అతను ఏం చేసి షాప్ మ్యాన్ రూట్గా సమాధానం చెప్పాడు. ఎవరికి? పోయిట్కి రూట్గా సమాధానం చెప్పడం జరిగింది. చెప్తే ఏం జరిగిందంటే, స్టిల్ ఐఎమ్ కీపింగ్ మై టెంపర్. పోయిట్ ఏమంటున్నాడంటే, స్టిల్ ఐఎమ్ కీపింగ్ మై టెంపర్. నేను కీప్ చేసుకున్నాను టెంపర్, నా కోపాన్ని నేను ఆపుకున్నాను. అతను రూట్గా మాట్లాడాడు, నేను పొలైట్గా మాట్లాడి సోప్లో కొంచెం తేడా ఉందండి, బ్రాండెడ్ సోప్లా లేదు ఇది, దయచేసి వేరే మార్చండి అని ఉంటాడు. కానీ షాప్ మ్యాన్ ఏం చేసినాడు, రూట్గా మాట్లాడా, ఇందులో ఏం తేడా ఉంది సోప్లో? నేను ఇచ్చిన సోప్లో మంచిదే కదా, ఏం తేడా ఉంది అని రూట్గా సభ్యత లేకుండా మాట్లాడటం జరిగింది. అందుకని పోయిట్ ఏంటంటే కొంచెం టెంపర్ అయ్యాడు, కానీ కొంచెం కోపాడు అణుచుకున్నాడు అనమాట దాన్ని, ఆ కోపాన్ని. అండ్ రిపీటింగ్ వెరీ స్మైలింగ్లీ, ప్లీజ్ టు నోట్ దిస్ డిఫెక్ట్ ఇన్ సోప్. మరలా ఏమడిగాడు, సార్ ఈ సోప్లో నవ్వుతూ చెప్పాడు అనమాట రెండోసారి, ఈ సోప్లో ఏదో కొంచెం తేడా ఉందండి, ఒకసారి చూడండి అని అడిగాడు. ప్లీజ్ నోట్ దిస్ డిఫెక్ట్ ఇన్ సోప్, ఈ సోప్లో ఏదో తేడా ఉంది కొంచెం చూడండి అని చెప్పాడు. అండ్ అండర్స్టాండ్ హీఈస్ డెనింగ్ ద ట్రూత్. అతను ఏం చేశాడంటే వాస్తవాన్ని ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ ఈ పోయిట్కి తెలుసు, ఏం తెలుసు, ఆ సోప్ బ్రాండెడ్ సోప్ కాదో పోయిట్కి తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు చాలాసార్లు వాటర్ ఉంటాడు సోప్ని, అందుకని బ్రాండెడ్ కాదో తెలుసు. కానీ ఏంటంటే ఇతను ఏమనుకున్నాడంటే, ఏది ఇచ్చినా పట్టుకెళ్ళిపోతారులే, ఏ సోప్ ఇచ్చినాను అది మంచి సోప్ అని ఇస్తే సరిపోతుంది కదా, పట్టుకెళ్ళిపోతారు కదా అని అనుకున్నాడు అనమాట. అని అనుకుని ఏంటంటే, అంటే స్టిల్ ఈజ్ డినైయింగ్ ట్రూత్, వాస్తవాన్ని నిరాకరించాడు. షాప్ మ్యాన్ నిరాకరించాడు, వాస్తవాన్ని ఒప్పుకోపోయిందంటే చూడండి, ఇక్కడ ఒప్పుకోపోయేటప్పటికి ఏం జరిగిందంటే చూడండి నెక్స్ట్, ట్రూత్, సో ఐ ఆమ్ గెటింగ్ వెరీ యాంగ్రీ దట్ టైమ్ అండ్ విత్ లౌడ్ వాయిస్ ఐ ఆమ్ సేయింగ్ యు ఆర్ ఎ బ్లైండ్ ఆర్ వాట్. రెండోసారి కోపం ఎక్కువైంది పోయిట్, చాలా కోపపడిపోయేమంటున్నాడంటే, ఏమయ్యా షాప్ మ్యాన్, నీకేమన్నా గుడ్డు కళ్ళు అని ఏంటి, కళ్ళు కనపడతలే నీకు, ఈ సోప్ ఏంటో తెలియట్లేదు నీకు గుడ్డోడువా, సోప్ మంచిది కదా నేను చెప్తుంటే నువ్వేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏ సోపు ఏది బ్రాండెడ్ సోపు నాకు తెలీదా అన్నట్లుగా కోపడ్డాడు. నవ్ ఈజ్ షౌటింగ్ యు ఆర్ కాలింగ్ మీ ఏ బ్లైండ్ ఆర్ వాట్. షాప్ మ్యాన్ అంటే, ఏంటి నేను బ్లైండ్ అంటావా, నన్ను గుడ్డివాడిని అంటావా అని. అక్కడ ఏమైందంటే, అక్కడ పోయిట్కి షాప్ మ్యాన్కి గొడవ బాగా ఎక్కువైపోయింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇదే, అది పొలైట్గా చెప్పవలసిన మాటని ఏం చెప్పాడంటే ఎమోషనల్గా చెప్తున్నాడు, చాలా కోపం ఉద్రేకంగా చెప్తామన్నమాట. పోనీ ఆ షాప్ మ్యాన్, బాబు నీకు కావాల్సిన సోప్ నా దగ్గర లేదు కాబట్టి నువ్వేంటంటే వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకో, నా దగ్గర లేదు ఆ సోప్స్, నువ్వు అడిగే సోప్స్ నా దగ్గర లేవు,
ఏ అని అంటే ఒక మాటతో వదిలిపోయేది. కానీ ఒప్పుకోవట్లే, వాస్తవాన్ని ఒప్పుకోవట్లే. ఎవరో షాప్ మ్యాన్ ఏం చెప్తున్నాడు, నేను ఇచ్చిందే కరెక్ట్ అంటున్నాడు, దీంట్లో ఏం లోపం ఉందో అంటున్నాడు అని రూట్గా మాట్లాడుతున్నాడు. 2 సార్లు ఓపు పట్టాడు పోయిట్. మూడోసారి ఏం చేశాడంటే మూడోసారి ఏం చేశాడు, కోపం వచ్చి, ఆర్ యూ బ్లైండ్ మ్యాన్ ఏంటి పిలుస్తున్నాడు అంటే, నువ్వు గుడ్డివాడే ఏంటి అని అడిగితే, అప్పుడు షాప్ మ్యాన్ అంటున్నాడు, ఏంటి నన్ను గుడ్డివాడని పిలుస్తావా, ఏంటి నన్ను గుడ్డివాడని పిలుస్తావు, నీ కోపం వచ్చింది. కమ్ అవుట్ సైడ్ అండ్ ఐ విల్ షో యూ, దెన్ ఐ ఆమ్ షౌటింగ్ వాట్ యూ విల్ షో మీ. కమ్ అవుట్ సైడ్. పోయిట్ ఏమంటున్నాడంటే, బయట ఇలా చూసుకుందాం, కమ్ అవుట్ సైడ్ అండ్ ఐ విల్ షో యూ. నీ గొడవ ఏంటి చూసుకున్నా, బయటకు వస్తే నీ గొడవ ఏంటి తెలుస్తుంది అని చెప్పు. అండ్ ఐ విల్ షో యూ, దెన్ ఐ ఆమ్ షౌటింగ్ వాట్ యూ విల్ షో మీ విచ్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఆల్రెడీ ఈజ్ వల్గర్ థింగ్స్ టు సే బట్ ఐ ఆమ్ సే ఇట్. రా నువ్వు చూసుకున్నారా. పోయిట్ ఏమంటాడంటే, షాప్ మ్యాన్ ఏమంటాడు, నేనే చూసుకుంటాను, నీ గొడవ నేనే చూస్తాను, నా గొడవ నువ్వు చూద్దు కానీ అని. అక్కడ ఏమైందంటే ఒక వాదం జరిగింది. ఏంటంటే చిన్న విషయం అనమాట, ఎమోషనల్గా ఫీల్ అవుతాం. షాప్ మ్యాన్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాం. ఇతను పొలైట్ రిక్వెస్ట్లు అడిగాడు, సార్ సోప్ కొంచెం తేడా ఉన్నట్టుందని. అసలు నా దగ్గర లేదే బాబా సోప్, నీకు కావాల్సింది లేదు, వేరే షాప్కి వెళ్ళాలంటే ఒక మాటతో అయిపోయాయి. కానీ ఇతను ఏంటంటే, అదిగో నేను అమ్మే సోప్ నువ్వు మంచిది కాదంటావా, కాబట్టి నువ్వేం చేస్తావంటే అని ఏం చేశాడంటే చాలా రూడ్గా ప్రవర్తించే మాట జరిగిందండి. అందుకని పోయిట్కి ఇతనికి మధ్య చాలా గొడవ జరిగిందండి. నా స్మాల్ క్రౌడ్ ఈజ్ కలెక్టింగ్. అక్కడికి ఏం చేశారంటే అందరూ జనముగా గొడవ పడుతుంటే ఆటోమేటిక్గా పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఏం చేస్తారో చుట్టూ జనం మూగుతూ ఉంటారు. వచ్చాక సోప్ మ్యాన్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ మీ. చూస్తే షోప్ మ్యాన్ ఎలా ఉన్నాడు, చాలా పెద్దోడు అంటే ఈ బాడీలో కొంచెం పెద్దగా కనిపించటం, ఇతరము చూడడానికి కొంచెం తక్కువ చిన్నగా కనిపించింది. అండ్ ఐ ఆమ్ నాట్ కేరింగ్ సో మచ్. ఆడు ఎంత లావుగా ఉంటే ఎంత ఎత్తుగా ఉంటే భయమేంటి నాకు, నేను మాత్రం కేర్ చేయను అన్నట్లుగా పోయిట్ ఉన్నాడు. ఫర్ స్మాల్ డిఫెక్ట్ ఇన్ వెల్ నోన్ బ్రాండ్ సోప్. ఎక్కడొచ్చింది ఇక్కడ స్మాల్ డిఫెక్ట్, వెల్ నోన్ బ్రాండెడ్ సోప్ యొక్క బదులు వేరే సోప్ ఇచ్చాడు. ఆ సోప్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇది రాంగ్ సోప్ అని చెప్పడం జరిగింది అనమాట. ఇది రాంగ్ సోప్ అని చెప్పడం జరిగింది. సో ఐ ఆమ్ సేయింగ్ ఆల్ రైట్, ఓకే ఆల్ రైట్, దిస్ టైమ్ ఐ విల్ టేక్ బట్ నాట్ ద నెక్స్ట్. సరే గొడవ ఎందుకు, చుట్టుపక్కల వచ్చారు గొడవ ఎందుకు, ఈసారి నేను తీసుకుంటానులే, ఎందుకు వచ్చిన గొడవ, సరే నెక్స్ట్గా ఈ మాత్రం మరలా నీ షాప్ దగ్గరకు వచ్చేది లేదు, తీసుకునేది లేదు అని చెప్పడం జరిగింది. షాప్ దగ్గర కూడా వచ్చింది తీసుకోవడం లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ ఈ స్టోరీలో చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఈ సోప్ పోయం ఎవరంటే, ఈ సోప్ పోయం రిటర్న్ ఏంటంటే నిజిమ్ ఎజ్కిల్. పోయం రచించిన వాళ్ళు ఎవరంటే నిజిమ్ ఎజ్కిల్. ఈ సోప్ అనే పోయం రచించిన వాళ్ళు నిజిమ్ ఎజ్కిల్. ఈ నిజిమ్ ఎజ్కిల్ ఏంటంటే ఈ జూస్ పోయిట్ అనమాట. ఈయన ఏంటంటే జూయిస్ పోయిట్. ఈయన ఎవరు, జూయిస్ పోయిట్ అంటే ఇదేంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి పోయం అనమాట. ఇది ఈ పోయం రూపంలో మనకు చెప్పాడు అనమాట, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, నష్టాలు ఏంటి అనే దాని గురించి చెప్పడం అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇక్కడ నిజిమ్ ఎజ్కిల్ ఏం చేశాడంటే ఈ సోప్ రిటర్న్ అనమాట. ఇతను జూయిస్ పోయిట్, ఇండియన్ జూయిస్ పోయిట్. ఈ ప్రజెంటెడ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ త్రూ ద పోయం. ఈయన ఏం చేశాడంటే బేసిక్ ప్రిన్సిపల్స్, మనిషికి ఏముండాలంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉండాలి, ముఖ్యమైన విషయాలు, బేసిక్ ప్రిన్సిపల్. కొన్ని సూత్రాలు ఉండాలి మనిషికి, కొన్ని పద్ధతులు ఉండాలి. ఆ పద్ధతుల ప్రకారంగానే మనిషి ఏం చేస్తున్నాడంటే, మనిషి అతని యొక్క బిహేవియర్ని బట్టి సమాజం అతను గుర్తిస్తుంది.
లేకపోతే అతను నియంతలాగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పైకి మంచిగా అనిపిస్తారు కానీ నవ్వుతూ ఉంటారు కానీ అతని పట్ల ఏంటంటే పక్కకి వెళ్ళినప్పుడు అతన్ని ఏం చేస్తారంటే తిడుతూ ఉంటారు. మనిషికి ఏమి ఉండాలంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉండాలి. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయనేది పోయంలో చెప్పడం జరిగింది. బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయనేది పోయంలో మనకి చెప్పడం జరిగింది అనమాట. చూస్తే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ కొన్ని పాయింట్స్ చెప్పాడు. చూసినట్లయితే కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఏంటో పాయింట్స్ చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని పాయింట్స్. అంటే మనిషికి ఏముండాలంట? బేసిక్ ప్రిన్సిపల్స్ ఉండాలి. ఈ పోయం నిజం ఎస్కేల్ ఏం చెప్పాడంటే మనిషికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఉండాలి. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉండాలి ఏంటనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఏంటంట? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టీచర్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ద పోయం టీచర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ అబ్రాడ్లీ త్రూ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఇంటెలిజెన్స్ అండ్ డే టు డే లైఫ్. మనకున్న తెలివిని ఎమోషనల్గా యూజ్ చేయడం కాదు కానీ ఏం చేయాలంట? డే టు డేలో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. మనకు తెలివి ఉంది కదా అని మనకు అందరినీ మన ఇష్టం వచ్చినట్లు మనం బిహేవ్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిడితే అది లేకపోతే ఆ సమాజంలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగిస్తే అది ఏంటంటే అది నియంతగా ఉంటుంది తప్ప అన్ని ఏమంటారంటే చాలా దూషిస్తారు. అంతే తప్పించి అతను ఏమిటంటే అతన్ని అతని వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాకపోతే ఇటువంటి వాడు చెడ్డవాడు అనే పేరు అక్కడికి వస్తుంది అన్నమాట. అందుకని మన డే టు డే లైఫ్లో ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. సర్వైవల్ ఫిట్నెస్ మనం ఏ విధంగా ఉండాలి సమాజంలో అనేది తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఏం చెప్తున్నాడంటే పీపుల్ గెట్ హర్ట్ ఎమోషనల్ వెన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్. అంటే మనం సమాజంలో మనం ఏం చేస్తామంటే మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అవుతూ ఉంటాం. ద పోయం ఓపెన్స్ విత్ డిస్కస్ బిట్వీన్ ద షాప్ కీపర్ అండ్ పోయిట్. పోయంలో చూసినట్టే షాప్ కీపర్కి పోయిట్కి ఏమొచ్చింది? గొడవ వస్తుందంటే ద పోయిట్ వాంట్స్ టు బై ఏ బ్రాండ్ సోప్, షాప్ కీపర్ గివ్స్ ఆర్డినరీ సోప్. అసలు గొడవ ఎందుకు వచ్చింది? పోయిట్ ఏం అడిగాడు? బ్రాండెడ్ సోప్, ఒక మంచి కంపెనీ సోప్ అడిగాడు. కానీ షాప్ మ్యాన్ ఏం చేశాడు? షాప్ మ్యాన్ ఒక ఆర్డినరీ సోప్ ఇచ్చాడు. అదే అక్కడ వాళ్ళిద్దరికి వచ్చిన ప్రాబ్లం అనమాట. అండ్ సేయింగ్ ఇట్స్ బ్రాండెడ్ అండ్ దిస్ యాజ్ రేజ్డ్ ఇస్ ఎమోషనల్. అతనేమో బ్రాండెడ్ సోప్ ఇమ్మంటేనేమో పోయిట్ ఎవరు? నిజిమ్ ఎస్కేల్ ఏం చేశాడంటే సోప్ అడిగాడు. పోయిట్ సోప్ అడిగాడు అంటే బ్రాండెడ్ సోప్ అడిగాడు. అతనేమి ఇచ్చాడు? ఆర్డినరీ సోప్ ఇచ్చాడు. దీని మీద వాళ్ళకి ఏం జరిగిందంటే వాదం జరిగింది. అంటే పోయిట్ ఏం చేశాడు? బాబు ఇది మామూలు సోపుగా ఉంది చూడంటే నేను ఇచ్చింది మంచిదని అక్కడ గొడవ జరగడం, అందరూ మోగటం, అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ రావటం గట్టి ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అందుకనే ఏంటంటే మనం మాట్లాడే విధానంలో కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం కొన్ని విషయాల్లో. ఒకటి అడిగితే ఒకటి బదులు ఒకటి చెప్తూ ఉంటాం సమాధానం. అందులో అటువంటి ఫెయిల్ అవుతూ ఉంటాం. అందుకని జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. ఎమోషనల్ ఇన్సెట్ ఫ్యాక్ట్స్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్ అనేది మన లైఫ్లో ఒకసారి ఎమోషనల్ అనేది ఒకసారి మన లైఫ్లో ఏంటంటే వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి మన లైఫ్లో అది వస్తూ ఉంటుంది. ఎమోషనల్గా వస్తూ ఉంటుంది. దాన్ని ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి. ద పోయిట్ ఎక్స్పెక్టెడ్ బ్రాండెడ్ లైఫ్ soap because but he was given non-branded soap. Life takes us through some unexpected and disappointed, but intelligent people face the effect. అంటే ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏంటంటే మన జీవితంలో జరిగినటువంటి అనుకోని సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో మనం ఏం చేయాలంటే తెలివిగా దాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. మనం ఫేస్ చేస్తూ ఉండాలి తెలివిగాను. అందుకని ఏంటంటే తెలివిగా ఫేస్ చేస్తూ ఉండాలి. అందుకని మనం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ పోయిట్ ఏం చేశాడంటే బ్రాండెడ్ సోప్కి వెళ్ళాడు. ఆడేం చేశాడు? ఏ సోప్ ఇచ్చాడు? ఆర్డినరీ సోప్ ఇచ్చాడు. అనుకోలేదు ఇది ఆర్డినరీ సోప్ వస్తుంది తీసుకుంటానని అనుకోలేదు. అందుకని మనం జీవితంలో కొన్ని అనుకోకుండా సంఘటనలు మనం ఏంటంటే తెలివిగా
మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఫర్ సొల్యూషన్ ద ప్రాబ్లమ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే సొల్యూషన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పరిష్కారాన్ని మనం ఎత్తుకుంటూ ఉంటాం. ద పోయిట్ అలౌడ్ ద షాప్ కీపర్స్ ఛాన్స్ టు అడ్మిట్ దట్ వాజ్ సెల్లింగ్ ఏ నాన్ జెన్యున్ సోప్. అదే పోయిట్ ఏం చెప్పాడంటే, అబ్బాయి నువ్వు అమ్మేయని కూడా ఏంటి నాన్ జెన్యున్ సోప్స్, నువ్వు అమ్మే కూడా ఏంటి నాన్ జెన్యున్ సోప్స్. ఈ నాన్ జెన్యున్ సోప్స్ నువ్వేం చేస్తావంటే అమ్మకూడదు అని చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే ఇట్లే సొల్యూషన్ దాని అది కాదు అబ్బాయి నువ్వు మంచి సోప్ అమ్మాలి, షాప్స్ అమ్మకని మంచి సోప్స్ అమ్మాలి చెయ్యాలి అని అన్నాడు. అని అంటే ఇతను మాత్రం వినలేదు, అదే చెప్తున్నాడు అన్నమాట. ఏమని అండ్ చేంజెస్ అడ్మిట్ ద పోయిట్ షౌట్ రెమెడీ త్రూ ద ఇన్క్రెడిబుల్ మేనర్స్ అండ్ నాట్ ఎల్స్ అండ్ టెంపర్ ఫస్ట్ హోనీ రిపీట్స్ అండ్ హిమ్సెల్ఫ్ స్మైలింగ్. అంటే పోయిట్ స్మైలింగ్తో నమ్ముతున్నాడు. ఏమైనా నువ్వు తప్పు ఒప్పుకో, నువ్వు చేసిన తప్పు, నువ్వు నాకు ఇచ్చేది బ్రాండెడ్ సోప్ అండి ఆర్డినరీ సోప్ ఇచ్చావు, నేను చేసిన తప్పు అండి, నా దగ్గర లేవండి, మీరు అడిగిన బ్రాండెడ్ సోప్ నా దగ్గర లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు వేరే చోటకి వెళ్ళి తెచ్చుకోవటం తేండి, లేకపోతే మళ్ళీ రేపు నేను తీసుకొస్తాను బ్రాండెడ్ సోప్ అవి నీకు ఇస్తాను అని అంటే ఒక మాటతో వదిలిపోతుంది. కానీ ఇక్కడ అలా చేయకుండా పాపబాడతాం, ఫస్ట్ రూడ్గా మాట్లాడతాం, అది అంటే ఎమోషనల్గా మాట్లాడతాం, అంతే జరిగింది అన్నమాట. తర్వాత అందుకనే ఏంటంటే అటువంటి అవాయిడ్ చేయాలి. వాస్తవాలు ఒప్పుకుంటే సమస్య ఉండదు, వాస్తవాన్ని ఒప్పుకుంటే ఏముండదు సమస్య ఉండదు అని చెప్తాను. తర్వాత ఇంటెలిజెన్స్ ఎమోషనల్లో చూడండి, ఎమోషన్స్ నీడ్ టు బి గైడెడ్ బై ఇంటెలిజెన్స్. ఎమోషన్స్ నీడ్ టు బి గైడెడ్ బై ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ అనేది ద పాయింట్ వాజ్ అన్ ఇంటెలెక్చువల్ అండ్ అటెంప్టెడ్ టు ఆర్గ్యూ ఇంటెలిజెంట్ బై. అంటే ఈ పాయింట్ ఏం చేశాడంటే ఎమోషనల్లో చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గైడెడ్ బై ఇంటెలిజెన్స్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ద పోయిట్ ఓన్లీ నాట్ ఓన్లీ రియలైజ్డ్ ఓన్ అఫెన్స్ వర్డ్స్ అండ్ కన్ఫ్యూజ్ దట్ సెట్ దమ్ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ ద వర్డ్ ఈజ్ గ్యాదర్డ్ అండ్ క్రౌడెడ్ అండ్ షాప్ కీపర్ వాజ్ మచ్ బిగ్గర్ దెన్ ఈ వాజ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తుంటే గైడెడ్ బై ఇంటెలిజెన్స్, ఎమోషనల్ నీడెడ్ గైడెడ్ బై ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఒకసారి ఎమోషనల్ని దాన్ని గైడ్ చేస్తుంది అనమాట. ఏంటంటే అక్కడ గొడవ జరిగింది, అందరూ మూగారు, షాప్ కీపర్ అందరూ వచ్చేసారు. రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మేము కొట్టుకుంటే ఎవరు కొట్టగలరు నన్ను? షాప్ కీపర్ కొట్టగలరు, షాప్ మ్యాన్ కొట్టగలరు. ఎందుకంటే అతను చూడడానికి చాలా ఆకారం పెద్దది, చాలా బలంగానే ఎత్తుగా ఉన్నాడు, నేను చూస్తే చిన్నవాడు. కాకపోతే ఏం చేయాలి, అక్కడ గొడవ పడితే దెబ్బలాట్లో కొట్టుకోవడం జరుగుతుంది. అందుకని ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవటం మంచిది, ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం వెళ్ళిపోవటం మంచిది అని చెప్పడం జరిగింది అన్నమాట. తర్వాత ఇంకేం చెప్తుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కీ ఫర్ కస్టమర్ ఎమోషన్స్. నెగోషియేషన్స్ రిక్వైర్ మోర్ ఎమోషనల్ సెక్స్. ఏంటంటే ఎమోషనల్ అనేది ఎక్కువగా వస్తుంది కనుక దాన్ని ఏంటంటే మనం జాగ్రత్తగా అదుపు చేసుకోవాలి. పోయిట్స్ ఫైనల్ వర్డ్స్ సర్వ వార్నింగ్ టు రిబుల్. చూసారా, పోయిట్ ఏం చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు, నీ గొడవ చూస్తాను అంటాం, లేకపోతే నీ షాప్ దగ్గరికి అసలు ఎప్పుడు రానంటాం. బహుశా అవసరమైతే ఆ పోయిట్ అందరికీ చెప్పొచ్చు ఆ షాప్ దగ్గర మంచి షూప్స్ లేవని. అందుకని ఏంటంటే అక్కడ ఆర్గ్యుమెంట్ ఉండకూడదు, ఆర్గ్యుమెంట్ లేకుండా రావాలన్నమాట. అందుకని ఇక్కడ ఏమైంది, ఆర్గ్యుమెంట్ అయింది, వార్నింగ్ కూడా జరగడం జరుగుతుంది. ఎమోషనల్ విల్ క్రియేట్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇమేజ్. ఎమోషనల్ పాజిటివ్ గాను నెగిటివ్ గాను క్రియేట్ అవుతుంటారు. పోయిట్ వాజ్ ఇంటెలెక్చువల్ అండ్ అటెంప్ట్ టు ఆర్గ్ ఇంటెలిజెంట్. పోయిట్ ఏం చేశాడంటే చాలా తెలివైన వాడు, అందుకని ఇంటెలిజెన్స్ తెలివి ఉపయోగించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కొంతమంది మాట్లాడతారు, తెలివి ఉన్నప్పుడు కూడా మాట్లాడతారు, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ పోయిట్ ఏంటంటే ఇంటెలిజెంట్ అయితే ఆ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అతను ఏం చేశాడంటే వాదించడం జరిగింది అనమాట. అంటే అటెంప్ట్ చేశాడు ఎవరిని, షాప్ మ్యాన్ అటెంప్ట్ చేశాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ పాజిటివ్ లాంగ్వేజ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది సెలెక్ట్ పాజిటివ్. షాప్ కీపర్ యూజ్డ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్లో తెలుగుతో ఉన్నటువంటి ఎమోషనల్ తెలుగుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం పద్ధతిగా ఉంటుంది, పాలిష్గా ఉంటుంది. కానీ షాప్ కీపర్ ఇక్కడ ఏం చేశాడంటే
షాప్ కీపర్ చాలా రూడ్గా మాట్లాడటం జరిగింది. షాప్ కీపర్ ఏం చేశాడు, రూడ్గా మాట్లాడడం జరిగింది. పోయిట్ వాజ్ ఇంటెంటెడ్ టు రిప్లై షాప్ కీపర్, బట్ షాప్ కీపర్ వాజ్ వెరీ రూడ్ ఇన్ బిహేవియర్. పోయిట్ ఏం చేశాడంటే, పోయిట్ అతను రూడ్గా మాట్లాడకుండా బాగానే మాట్లాడాడు, కానీ ఇక్కడ చూసినట్లయితే కానీ పోయిట్ మాత్రం, షాప్ మ్యాన్ మాత్రం రూడ్గా మాట్లాడటం జరిగింది. షాప్ మ్యాన్ ఏం చేస్తే రూడ్గా మాట్లాడటం జరిగింది షాప్ మ్యాన్. అందుకనే ఏంటంటే ఎమోషనల్ అనేది పాజిటివ్ ఉండే ఒకసారి నెగిటివ్ కూడా ఉండొచ్చు అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ పాజిటివ్ లాంగ్వేజ్ సెలెక్ట్గా చేసుకోవాలి. ఒకవేళ ఉద్రేకంలో నువ్వు రూడ్గా మాట్లాడకూడదు, కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఇక్కడ జరిగింది. పోయిట్ రూడ్గా మాట్లాడకుండా పొలైట్గాను స్మైలింగ్గా మాట్లాడుతుందని ఈ షాప్ మ్యాన్ మాత్రం ఏం చేశాడంటే రూడ్గా మాట్లాడడం జరిగింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విత్డ్రాస్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ విత్డ్రా చేస్తూ ఉంటుంది. ఏంటంటే షాప్ కీపర్ ట్రై టు ఫోర్స్ ద డిసిజన్ నాట్ టు కంప్లీట్ ద కంపెల్డ్ అండ్ పెర్స్యూస్. ఏం జరిగింది ఇక్కడ చూస్తే, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విత్డ్రా ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. షాప్ కీపర్ ట్రై టు ఫోర్స్ ద డిసిజన్ అండ్ పోయిట్ అండ్ కంపేర్డ్ ద కాస్ట్ టు టేక్ నాన్ బ్రాండ్ సోప్. కంపెనీ కంప్లైంట్ చేశాడు, నాన్ బ్రాండ్ సోప్ ఇచ్చావు, నువ్వు పద్ధతైన సోప్ కాదు, మంచి సోప్ కాదు అని చెప్పడం జరిగిందన్న. ద పోయిట్ యాక్సెప్టెడ్ ద డిసిజన్ అన్విల్లింగ్లీ. పోయిటే యాక్సెప్ట్ చేశాడు అన్విల్లింగ్లీ. ఏం చేస్తావు, తప్పదు, తీసుకున్నాక తప్పదు అని అన్విల్లింగ్లీగా ఏం చేశాడంటే తీసుకోవడం జరిగిందన్న. అంతేకాకుండా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్స్ ద సిచ్యువేషన్స్. కొన్నిసార్లు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో సిచ్యువేషన్స్ బట్టి మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డిమాండ్స్ అడాప్టింగ్ థింగ్స్. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం ఎమోషనల్. షాప్ కీపర్ వాజ్ పవర్ఫుల్ అట్ ది షాప్. షాప్ కీపర్ చూసినట్లయితే పవర్ఫుల్ మ్యానే. యాజ్ అ సోప్ వాజ్ వీక్. అతను అమ్మే సరుకులు వీక్ అని, ఇతను మనిషి పవర్ఫుల్లే, మాటగారి, కానీ సోప్ మాత్రం ఎలా ఉంది, వీక్గా ఉంది. సో ద పోయిట్ వాజ్ అనేబుల్ టు స్టాండ్ బిఫోర్ ద షాప్. పోయిట్ ఏం చేశాడంటే అతను మాటగారి గట్టిగా మాట్లాడుతుంది కనుక ఏం చేశాడంటే షాప్ కీపర్ ముందు ఉండలేకపోవడం. ఆ సిచ్యువేషన్ బట్టి మనం మారుతూ ఉండాలన్నమాట. సిచ్యువేషన్ బట్టి. తర్వాత చూసినట్లయితే వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్, వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లే విటల్ రోల్ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ సినారియో అండ్ జాబ్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అది ఏంటంటే విటల్ రోల్ అలా రకరకాల పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు టుడే ఎడ్యుకేషనల్ సినారియో జాబ్స్లో కానీ ఎడ్యుకేషనల్ సినారియోలో కానీ పద్ధతిలో చూసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది రకరకాలుగా ఏం చేస్తుందంటే రకరకాల పాత్రలో పోషిస్తూ ఉంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏం పోషిస్తుందో చూస్తే ద ఫాలోయింగ్ ద అడ్వెంచర్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూసినట్లయితే ద వైడ్ రేంజ్ ఆఫ్ యాక్సెప్టబుల్ పీపుల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద వైడెస్ట్ రేంజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై పీపుల్. మనం ప్రజలు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని ఏంటంటే మనం అంగీకరించాలి, విస్తారంగా మనం వాళ్ళని అంగీకరించాలి ఉండేవాళ్ళు. వైడ్ రేంజ్ ఫస్ట్ పాయింట్. రెండోది బెటర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఏదైనా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్లో మనం బెటర్ పెర్ఫార్మెన్స్ కనిపించాలి. మనం చేస్తున్న వృత్తిలో మంచి పనితనాన్ని కనపరచాలి. మూడో పాయింట్ ఏంటంటే హెల్తీ అండ్ ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ రిలేషన్. హెల్తీ అండ్ ఎఫెక్టివ్, మంచిగాను ఆరోగ్యవంతమైన ఎఫెక్టివ్తో కూడిన. ఆరోగ్యవంతమైన అంటే మంచిగా ఇంటర్ రిలేషన్షిప్ ఉండాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఒకరికొకరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి.
మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. అడ్వెంచర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో అవేనమాట. అడ్వెంచర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఈ టుడే ఎడ్యుకేషన్ సినారియోలో కానీ జాబ్స్లో కానీ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రకరకాల పాత్ర పోషిస్తుందని చెప్పాం. అలాగే ఆ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ చెప్తాం. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ద వైడ్ రేంజ్ ఆఫ్ యాక్సెప్టబుల్ బై పీపుల్ అని చెప్పాం. సెకండ్ పాయింట్ ఏంటంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పాం. థర్డ్ పాయింట్ ఏంటంటే అంటే హెల్దీ అండ్ ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో మనం ఏంటంటే మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఒకరికొకరికి సంబంధంతో కూడినటువంటి మంచి సత్సంబంధాలు కలిగి ఉండే విధంగా ఏం చేయాలంటే సత్సంబంధాలు కూడినటువంటి విధంగా ఏం చేయాలంటే సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ఎర్రర్ రేట్ ఇన్ టుడే లైఫ్. మన జీవితంలో ప్రతిరోజు మన నిత్య జీవితంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులు జరిగినప్పుడు నువ్వేం చేయాలంటే వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. వాటిని ఏం చేసుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ ఏం చేస్తుంటే ఎస్ఐ అండ్ ఫ్లెక్సిబుల్, ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ లైఫ్లో ఇప్పుడు ఎలా ఉండాలంటే ఈజీగా ఉండాలి, ఫ్లెక్సిబుల్ అందరితో కలిసిమెలిసిగా ఉంటాం. లైఫ్లో ఈజీగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే మన ఉదాహరణ చెప్తూ ఉంటాం, కరగడరా అంటారు. అసలు ఏం చెప్పిన మాట వినడరా అంటారు. అటువంటి కాకుండా ఏమంటామంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా వినేటట్లుగా ఉండాలి, ఈజీగా ఉండాలి మనిషి లైఫ్లో. ఓకేనా. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ మెంటల్ హెల్త్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా ఫిజికల్గా హెల్తీగా ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటే ఏమవుతుందంటే లైఫ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మనిషి హెల్తీగా ఎందుకు ఉండమంటున్నారంటే ఆరోగ్యం ఉంటే మనం ఏం పని చేయగలుగుతాం, మన ఉద్యోగం చేసుకోలేం, మన ఇంటి పనులు చేసుకోలేం, పక్క వాళ్ళతో మాట్లాడలేం. ఆరోగ్యం ఉంటే మనం అన్ని పనులు చేసుకోగలం. అనారోగ్యం ఉంటే మనం ఏ పని చేసుకోగలం. అందుకనేమంటే ఫిజికల్గా మెంటల్గా మనం ఎలా ఉండాలంట, హెల్తీగా ఉండాలన్నమాట. లాస్ట్ పాయింట్ చూసినట్లయితే సెవెంత్ పాయింట్ చూసినట్లయితే ఏంటంటే సెల్ఫ్ మోటివేట్ అండ్ సెల్ఫ్ ఓరియంటెడ్ లైఫ్. సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి. మనముగా మోటివేషన్ పెంచుకోవాలి. మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఏంటంటే మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేయాలి, మోటివేషన్ చేస్తూ ఉండాలి. ఆ మోటివేషన్ చేసినప్పుడు ఏంటంటే మనం మన జీవితంలో ముందుకు వెళ్తాం. మోటివేషన్ చేసినప్పుడు మన జీవితంలో మనం ముందుకి వెళ్తాం. అందుకని ఇక్కడ వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే దాని గురించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూడండి. ఇక్కడ సెల్ఫ్ మోటివేట్ ఉండాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెల్ఫ్ మోటివేట్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనిషి అనేక విధాలుగా ముందుకి వెళ్తూ ఉంటాడు. అయితే తర్వాత చూసినట్లయితే థింక్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. Think about emotional intelligence. Think about intelligence. Think about intelligence. ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించినట్లయితే ఏంటంటే మీనింగ్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ దట్ అక్కర్ దెన్ వెన్ ద పర్సన్ ఇంటరాక్ట్స్ విత్ అదర్ పీపుల్స్. అంటే ఈ యొక్క థింక్ అబౌట్ ఇంటెలిజెన్స్ అంటే థింక్ అంటే ఇతర వ్యక్తులతో మనం ఏంటంటే ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఎమోషనల్ ఈజ్ ఇంపార్టెంట్ షేపింగ్ వన్స్. చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ వన్స్ పర్సనాలిటీ. ఈ యొక్క ఎమోషన్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇది ఒక షేపింగ్ పర్సనాలిటీని చూపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూసినట్లయితే ఓకేనా. థింకింగ్ అబౌట్ ఎమోషనల్ చూసినట్లయితే
అందులో ఏముంటుందంటే మన పర్సనల్గా దాన్ని ఒక మార్గంలో పెట్టుకోవాలి ఎమోషన్స్ని. ఏ విధంగా అంటే లవ్, సర్ప్రైజ్, హ్యాపీనెస్, సాడ్నెస్, సారీ, ఫియర్, వర్రీ, సంథింగ్ బేసిక్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా ఎమోషన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే లవ్ ఉంది, సర్ప్రైజ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది, సారో ఉంది, ఫియర్ అండ్ వర్రీ ఆర్ బేసిక్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్స్ ఎమోషన్స్. ఈ బేసిక్ ఎమోషన్స్ సంబంధించినవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా అవి చూసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే వాటిని మనం ఏ విధంగా ఆ యొక్క మనకున్న ఎమోషన్స్ లవ్, కైండ్నెస్, సాడ్, సారో, ఫియర్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే వాటిలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా మన జీవితంలో సమాజంలో జాగ్రత్తగా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇదే లెసన్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదే లెసన్ ఏది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకొక వీడియో చేస్తాను. మీరు ఈ వీడియోస్ అని వరుసగా చూస్తే చెప్పే లెసన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.